డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరిగే వారిని చూస్తుంటాం. తిరిగి ఇచ్చేందుకు ముప్పు తిప్పలు పెట్టే వాళ్ళను గమనిస్తుంటాం. కానీ 25 ఏళ్ల కిందట బదులుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి బదులుగా తీసుకున్న డబ్బులిచ్చారు కేరళకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న ఇస్మాయిల్ 25 ఏళ్ల కిందట సౌదీలోని ఓ కంపెనీలో కలిసి పనిచేశారు. లచ్చన్న వద్ద 25 ఏళ్ల క్రితం 120 రియాళ్లను ఇస్మాయిల్ బదులుగా తీసుకున్నారు. ఆ తర్వాత కేరళకు వెళ్లిపోయారు. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వీలు కాలేదు. లచ్చన్న తన ఊరు ధర్మపురి అని చెప్పినట్లు ఇస్మాయిల్కు గుర్తుంది. ధర్మపురి ఎక్కడ ఉందో తెలుసుకున్న ఇస్మాయిల్ ఎడ్ల లచ్చన్న ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. కనిపించిన వారినల్లా అడుగుతూ చివరకు లచ్చన్న ఇంటిని చేరుకున్నారు. ప్రస్తుతం గల్ఫ్లోనే ఉన్న లచ్చన్నకు ఫోన్ చేశారు. అప్పిచ్చిన విషయం మర్చిపోయిన లచ్చన్న స్నేహితుడు ఇస్మాయిల్ను మాత్రం గుర్తించుకున్నారు. 25,000 నగదును స్నేహితుని కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఇస్మాయిల్ తన మనసులో దాగిన రుణ భారాన్ని తగ్గించుకున్నాడు. లచ్చన్న కుటుంబ సభ్యులు ఇస్మాయిల్కు మంచి ఆతిథ్యం ఇచ్చి తిరిగి కేరళకు పంపించారు. ఇద్దరము సౌదీ అరేబియా అబ్బాలో ఉండేవాళ్ళము. అయితే సాయంత్రం కాగానే మేము 12 గంటలకు అతని రూమ్ పోయి అన్నం వండుకొని తినేవాళ్ళము. అయితే ఈ విధంగా ఫ్రెండ్షిప్ అయిన తర్వాత నేను ఒక 120 రూపాయలు అక్కడి సౌదీ అరేబియా 120 రియళ్ళు ఇచ్చింది అతనికి. ఇచ్చిన తర్వాత అప్పటికి 25 సంవత్సరాలు, దాదాపు ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అతడు 120 రియలకు ఏ విధంగా నాకు 25,000 ఇచ్చిండో అర్థం కాలేదు. ఎందుకంటే చాలా నీతివంతుడు కాబట్టి, మంచి మనిషి కాబట్టి నాకు మరి ఎక్కువ ఇచ్చిండు. అంతకు మించి ఏమి లేదు, ఫ్రెండ్షిప్ కాబట్టి. ఆయన సౌదీలో ఉంటాడు. 30 ఏళ్ళ కింది డబ్బులు తీసుకున్నది కేరళ అయినా, అక్కడి నుంచి కేరళ అయినా. ధరంపూర్కి అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. తెలుసుకుంటా అంత దూరం నుంచి వెళ్ళి వచ్చి మాకు ఆయన ఫోన్లోకి వెళ్ళి మా ఫోన్లో పైసలు కొట్టిండు. మా నాన్న సౌదీలో ఉంటాడు. మా నాన్న ఫ్రెండ్ అయిన మా నాన్న ఫ్రెండ్కి 25,000 ఇచ్చినాడు. కేరళ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి జైచల్ నుంచి వెళ్ళి ధర్మపురికి వచ్చాడు. మన ఇంటి అడ్రస్ లేదు, నెంబర్ లేదు. అందరినీ అడుక్కుంటా వచ్చాడు. ఇంటికి వచ్చి ఫ్యామిలీతో 1 hour 2 hours స్పెండ్ చేశాడు. చేసి ఫోన్పే చేసినాడు. చేసి ఫ్యామిలీతో భోజనం చేసి వెళ్ళిపోయాడు.